ఈ నెల 7వ తేదీన 3వ విడత లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 94 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ నుంచి బరిలో ఉన్నారు. ఉత్తర కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో 3వ విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే సుప్రియా సులే, డింపుల్ యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, బసవరాజ్ బొమ్మాయి వంటి పలువురు ప్రముఖులు 3వ విడత ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. భారతీయ జనతా పార్టీకి దుర్భేద్యమైన కోట లాంటిది గుజరాత్. జాతీయ రాజకీయాల్లో గుజరాత్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ నుంచి ఎదిగొచ్చిన నేతలే. ఈసారి ఎన్నికల్లో గుజరాత్లోని గాంధీనగర్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఆకట్టుకుంటుంది. గాంధీనగర్ నుంచి అమిత్ షా రెండోసారి బరిలో దిగారు. కాంగ్రెస్ టికెట్పై సోనాల్ పటే బరిలో ఉన్నారు. మన దేశంలో గుజరాత్కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడమే గుజరాత్ ప్రత్యేకత. అంతేకాదు బీజేపీలో నెంబర్ 2గా పేరున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కూడా గుజరాతే. 1998 నుంచి గుజరాత్లో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోంది. గుజరాత్లో మొత్తం 26 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. గత 2 లోక్సభ నియోజకవర్గాల్లో గుజరాత్లో మొత్తం 26 సీట్లను క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. గుజరాత్లోని మొత్తం 26 నియోజకవర్గాలకు మే 7వ తేదీన పోలింగ్ జరగాలి. అయితే పోలింగ్ ముందే సూరత్లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుమార్ని నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. అలాగే ఇండిపెండెంట్లు అందరూ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో సూరత్లో బీజేపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. ఫలితంగా 25 సెగ్మెంట్లకే పోలింగ్ జరపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒక బ్రాండ్గా మారారు. అలాగే పటేల్ సామాజిక వర్గం మద్దతుండడంతో భారతీయ జనతా పార్టీ ఎవరూ ఊహించని రీతిలో బలపడింది. 1980 నుంచి పటేళ్లు కమలం పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో హిందుత్వ అజెండాతో పాటు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కూడా కీలకంగా మారింది. గుజరాత్లో ప్రధానంగా 4 ప్రాంతాలున్నాయి. ఇందులో మొదటిది సౌరాష్ట్ర కచ్. ఈ ప్రాంతంలో మొత్తం 8 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. సౌరాష్ట్ర కచ్ ప్రాంతం మొదటి నుంచి బీజేపీకి అండగా నిలబడింది. రెండోది ఉత్తర గుజరాత్ ప్రాంతం. ప్రతిష్టాత్మకమైన గాంధీనగర్ నియోజకవర్గం ఉత్తర గుజరాత్ ప్రాంతంలోనే ఉంది. ఉత్తర గుజరాత్ ప్రాంతంలో మొత్తం 7 లోక్సభ సెగ్మెంట్లున్నాయి. దక్షిణ గుజరాత్లో మొత్తం 5 సెగ్మెంట్లున్నాయి. ఇందులో సూరత్, భరోచ్, నవ్సారీతో పాటు మరో 2 నియోజకవర్గాలున్నాయి. కాగా మధ్య గుజరాత్లో మొత్తం 6 నియోజకవర్గాలున్నాయి. ఇందులో వడోదర, దాహోద్, పంచమహల్, ఛోటా ఉదయ్పూర్తో పాటు మరో సెగ్మెంట్ కూడా ఉంది. గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయడమే. 3వ విడతలో భాగంగా మే 7వ తేదీన గాంధీనగర్లో పోలింగ్ జరుగుతుంది. అమిత్ షా ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగొచ్చిన నేత. కాలేజీ రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో చురుకుగా పనిచేశారు. ఆ తర్వాత 1987లో బీజేపీలో చేరారు. అప్పట్నుంచి కమలం పార్టీలో అమిత్ షా జైత్రయాత్ర ప్రారంభమైంది. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు.
గుజరాత్ బీజేపీలో పనిచేస్తున్నప్పుడు నరేంద్ర మోడీతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం బీజేపీలో అమిత్ షా నెంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీ చేసిన అమిత్ షా 5 లక్షలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో తొలిసారి ఆయన లోక్సభలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేస్తున్నారు. గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా సోనాల్ పటేల్ బరిలో ఉన్నారు. గుజరాత్ కాంగ్రెస్లో సోనాల్ పటేల్ సీనియర్ రాజకీయవేత్త. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఆమె కొనసాగుతున్నారు. సోనాల్ పటేల్ ఉన్నత విద్యావంతురాలు. సోనాల్ వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్, సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఆమె డిగ్రీ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక ఆర్కిటెక్చర్ సంస్థలతో సోనాల్ పటేల్కు అనుబంధం ఉంది. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి దుర్భేద్యమైన కోట లాంటిది. 1989 నుంచి గాంధీనగర్లో మరో పార్టీ జెండా ఎగరలేదు. 1967 నుంచి లెక్కలు తీస్తే గాంధీనగర్ నియోజకవర్గంలో బీజేపీ 9 సార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 సార్లే విజయం సాధించింది. గాంధీనగర్ నియోజకవర్గ పరిధిలోనే మహాత్మాగాంధీ ఏర్పాటు చేసుకున్న సబర్మతి ఆశ్రమం ఉంది. ఇదొక విశేషం. భారతరత్న బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలుపొందారు.